తెలంగాణ సాహిత్య అస్తిత్వం గురించి ప్రపంచానికి చాటామన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. వందలాది పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు సాహిత్య అకాడమీకి చైర్మన్ను నియమించలేదన్నారు. రాష్ట్రంలో 3 అకాడమీలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ సాహిత్య అకాడమీ, మరొకటి సంగీత నాటక అకాడమీ, మూడో తెలుగు అకాడమీ. ఈ 3 అకాడమీల పరిస్థితి చూస్తే చాలా నిరుత్సాహం కలిగించే విధంగా ఉన్నది. తెలుగు అకాడమీ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అవసరమైనటువంటి పాఠ్యపుస్తకాలు ప్రచురిస్తుంది, రెఫరెన్స్ పుస్తకాలని ప్రచురిస్తుంది. ఇవాళ తెలుగు అకాడమీ అని ఇన్ఛార్జీలుగా ఎప్పుడు ఆఫీసర్లకు ఇస్తున్నారు అధ్యక్ష. అయితే ఎడ్యుకేషన్ సెక్రటరీకి కానీ లేదా డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది తప్ప దానికి ఒక సంచాలకుడిని నియమించడం అనేది జరగటం లేదు. ఒక ప్రొఫెసర్ని, ఆ విషయాలలో నిష్ణాతులైనటువంటి ఒక ప్రొఫెసర్ని సంచాలకులుగా నిర్ణయిస్తేనే తెలుగు అకాడమీ నుంచి జరగవలసినటువంటి కృషి జరుగుతుంది. ఆ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని గురించి ప్రపంచానికి చాటడం జరిగింది. వందలాది పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీకి ఇంతవరకు చైర్మన్ని నియమించలేదు. దానికి బడ్జెట్ కూడా ఏమి ఇవ్వటం జరగలేదు. తెలంగాణ సంగీతానికి సంబంధించిన ఒక వికాసం కోసం నాటకం ముఖ్యంగా తెలంగాణలో అసలు లేదని చెప్పాలి. నాటక వికాసం కోసం ఆ సంస్థ పని